మంచి ఎవరు చేసినా అభినందించాలి. చెడు ఎవరు చేసినా తప్పుబట్టాలి. ఇదే ఫార్ములాతో మనం నడుస్తుంటాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు కింద స్కూళ్ళు మార్చినప్పుడు అభినందించా. అట్లాగే ఆ స్కూల్స్ లుక్ మారిపోయి చక్కటి కార్పొరేట్ లుక్‌లోకొచ్చినప్పుడు అభినందించా. అట్లాగే వాళ్ళకిచ్చిన ట్యాబు, వాళ్ళ బోర్డ్ సిస్టమ్ మార్చేయడం, ఇవాళ అల్ట్రా మోడర్న్ స్థితికి తీసుకురావడం అభినందించా. ఇప్పుడు దాని అప్‌గ్రేడేషన్ లోకేష్ చేస్తున్నారు. ఖచ్చితంగా అభినందించాలి. స్వయంగా చంద్రబాబు నాయుడు త్వరలో ప్రారంభించబోతున్నారు. తరగతి గదిలో పాఠం ప్రారంభించిన తర్వాత క్లిక్కర్ అనేది ఏర్పాటు చేస్తున్నారట. క్లిక్కర్ ఆధారంగా విద్యార్థులు ప్రశ్నలు అడుగుతారట. ఫస్ట్ ప్రతి స్టూడెంట్‌కి ఒక క్లిక్కర్ ఇస్తారట. అందులో ఏబీసీడీ, యెస్, నో, హ్యాండ్ రైజ్ అనేటటువంటి బటన్లు ఉంటాయట. క్లాస్ రూమ్‌లో ఉండే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ ఐఎఫ్‌పి మీదన అంతకుముందు చెప్పిన పాఠానికి సంబంధించిన ప్రశ్న డిస్‌ప్లే అయినప్పుడు దాని క్లిక్కర్ ద్వారా విద్యార్థులు సమాధానం ఇవ్వాలి. ఏ విద్యార్థి ఏ సమాధానం ఇచ్చాడో ప్యానెల్ మీద కనిపిస్తుంది. ఈ నెల 5న జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్‌లో చంద్రబాబు నాయుడు క్లిక్కర్ విధానాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొదట 53 స్కూళ్లలో దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఏడాది చివరి నాటికి 2800 పాఠశాలల్లో వీటిని అమల్లోకి తేవాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలకు క్లిక్కర్లు పంపిణీ చేస్తారు. ప్రస్తుతం ప్రతి పాఠశాలకు 40 క్లిక్కర్లతో కూడిన సెట్ అందించబోతున్నారు. ఫస్ట్ 9th క్లాస్ విద్యార్థులకి పునశ్చరణకు వీటిని ఉపయోగించబోతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆలోచన, టెక్నాలజికల్‌గా వినియోగించడం అన్నటువంటిది.